గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆశావాదాన్ని వారి సిద్ధాంతించే విధంగా ఒక పద్యం చెప్పి నేను 2 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించును. మన భారతీయ సంప్రదాయంలో ఉండే విశేషం ఏమిటంటే, వెళ్ళిపోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, నువ్వు కంగారు పడద్దు. సంపద పోయింది మళ్ళీ వస్తుంది, అధికారం పోయింది మళ్ళీ వస్తుంది, సంతోషం పోయింది మళ్ళీ వస్తుంది, ఐశ్వర్యం పోయింది మళ్ళీ వస్తుంది. అంతేకాదు ప్రాణం పోయింది మళ్ళీ జన్మ వస్తుంది, కంగారు పడద్దు. ప్రతిదీ వస్తుంది, ప్రతిదీ వస్తుంది. కాలం నిచ్చెన లాంటిది కాదు, కాలం చక్రం లాంటిది. చక్రం పోయినవి మళ్ళీ వస్తూ ఉంటాయి, వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నప్పుడు అదే విశేషాన్ని చెప్పుకున్నాం ప్రత్యేకంగా. అది మన సంస్కృతిలో ఉంది. అందుకే తాతగారు చనిపోతే సంవత్సరంలోగా మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా ఆ తాతగారి పేరు ఈ మనవడికి పెడతాం మనం ఖచ్చితంగా. ఆ మామగారు కూడా ఉండి మా పెనిమిటి వాడిని ఎవరు ఏమి అనడానికి వీలు లేదు అంటుంది. అంటే తాతగారు ఎక్కడికి పోలేదు, మళ్ళీ మనవడైన ఇంట్లో పుట్టాడయ్యా అని చెప్పడం. ఇప్పుడు కొత్త కొత్త పేర్లన్నీ పెడుతున్నారు, కానీ పూర్వం అమ్మమ్మ పేరు, తాతయ్య పేరు, మా అమ్మ పేరే పెట్టేవారు. వాళ్ళని కూడా వీళ్ళ ఆశయాలకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా పెంచేవారు. అది మన సంస్కృతి. అందుకే శిశిర ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ వసంత ఋతువులో మళ్ళీ వస్తున్నాయి. పోయిన చైత్రమాసం మళ్ళీ వచ్చింది, పోయిన శుక్లపక్షం మళ్ళీ వచ్చింది, పోయిన పున్నమి మళ్ళీ వచ్చింది, పోయిన తిథులన్నీ మళ్ళీ వస్తున్నాయి, పోయిన నక్షత్రాలన్నీ మళ్ళీ వస్తున్నాయి. నీకు పోయింది అనుకుంటున్న సంతోషం కూడా మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. ఈ ఆశావాదమే ఉగాది, ఆశావాదమే ఉగాది. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు, ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు, గగ్గోలుగా నేర్చెదేలా. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు, గగ్గోలుగా నేర్చెదేలా. నవకోరక రాగము, నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది. నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది. ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్, ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్. ఒక కుటుంబాన్ని నడిపేటువంటి మనకే పజిల్స్, ప్రహేళికల్ లాంటి సమస్యలు ఉంటాయి. ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఎన్నుంటాయో నాకు తెలుసు, నాకేమీ తెలియని విషయం కాదు. ప్రహేళికలు అన్నీ పజిల్స్, ఆర్థికమైనవి, మానసికమైనవి, శారీరకమైనవి, పార్టీ పరంగా ఉండేవి, ప్రభుత్వ పరంగా ఉండేవి, ప్రజల పరంగా ఉండేవి, అనేక రకాలు ఉంటాయి. వాటిని ఛేదించడానికి ఉపాయం ఏమిటంటే, రాలిన ఆకు మేల్పసిడి రాగముగా చిగురించు. చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన 15 రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపంలో కనిపించింది ఖచ్చితంగా. అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది, ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది. మనం దాన్ని అందుకోగలగాలి. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు. మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా. కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే, నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి. చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి, చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి. నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా. అలాగే పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు, గగ్గోలుగా నేర్చెదేలా. నన్నెవరో అవమానించారు, నా గురించి ఏదో అనుకుంటున్నారు. ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు. విశ్వావసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే. ఏది నువ్వు ఆలోచించుకో, నువ్వెవరో నీకు తెలుసు. నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఏమిటో మనకు తెలుసు. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసిగడితే ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్, అన్ని రకాల పజిల్స్, ప్రహేళికలన్నింటినీ ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా. అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది. మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి. ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష, ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష.
అందుకని వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం కాబట్టి నిజంగానే విశ్వావసు అంటే అన్ని రకాల బంగారము లోహాలు అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడి దయ వల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణభారత్ ట్రస్ట్ సాక్షిగా మనం భగవంతుని ప్రార్థన చేద్దాం. స్వర్ణం ఉన్న చోట స్వర్ణమే ఉంటుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటున్నది స్వర్ణ భారత్ ట్రస్ట్లో. నాకు నిన్న ఈ ట్రస్ట్ గురించి కూడా ఒక్క వార్త నిన్ననే పేపర్లో చూసి ట్రస్టు అధిపతులకు నేను నమస్కారం చేసుకున్నా. 14 ఏళ్ల క్రితం బొంబాయిలో తప్పిపోయినటువంటి ఒక కుర్రాన్ని ఈ ట్రస్ట్ వారు చేరదీసి 14 ఏళ్ల పాటు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి జీవితానికి అవసరమైన వృత్తులన్నీ నేర్పి మళ్ళీ బొంబాయి తీసుకెళ్ళి ఎక్కడ పనిచేశాడో అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళకి మొత్తం మీద ఆ అబ్బాయిని అప్పగించారండి. నిన్న పేపర్లో చూశాను. అందుకని మా అమ్మాయి ఇలాంటిదైనా దీప గారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. నిజంగా ఇంత ట్రస్టు నడుపుతూ ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తూ నేను చూసి ఈ ట్రస్టు ఇంత గొప్పదా, దీనిగా నేను వెళ్ళబోతున్నదేని నేను చాలా సంతోషించాను. నిజంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని మనం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎంత చేయాలో అంతా చేద్దాం. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిద్దాం అన్ని విధాల. ముందు ఒక్క విజ్ఞప్తి, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులన్నీ రూపాయి ఎగ్గొట్టకుండా కట్టేద్దాం. అది చాలు, ఇంకేమవుతారు. అది ఒక్క పని మనం చేసి మళ్ళీ ఏమండి నాకు అవకాశం ఊరికే గోక్కుండా మనం మొత్తం అన్నీ కట్టేస్తే అన్ని ప్రభుత్వాలు బాగానే నడిస్తే, పూర్వం నుంచి ప్రభుత్వాలు పన్నుల మీద ఆధారపడి నడిచే. అందుకని అవన్నీ మనం సక్రమంగా ఏదీ లోటు చేయకుండా కట్టేస్తే అన్నీ బాగుంటాయి. అటువంటి చిత్తశుద్ధి నిజాయితీతో జీవించడానికి, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. చాలా చాలా సంతోషం. గరికపాటి నరసింహారావు గారికి స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞత తెలిసాను. చాలా చక్కగా చేశారు. ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత మీకు సన్మానం చేసిన తర్వాత వెళ్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్వర్ణ భారతి స్ఫూర్తి ప్రదాత పెద్దలు 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని, అలాగే ఉషమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే కొల్లు రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సినాం. నువ్వున్నాం. అలాగే ఎంపీ బాలశౌరి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఎమ్మెల్యే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారిని, అలాగే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, సుజనా చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సినాం. అలాగే మండవ ప్రభాకర్ రావు ప్రెసిడెంట్ స్వర్ణ భారత్ ట్రస్ట్, అలాగే మైనేని రాజయ్య గారు ట్రస్టీ, అలాగే అట్లూరి అశోక్ గారు ట్రస్టీ, అలాగే చుక్కపల్లి ప్రసాద్ గారు సెక్రటరీ స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్, అలాగే పరదేశ్ గారు, అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాయి. అమ్మా మీరు శ్రీమతి శారద గారు గరికపాటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. వచ్చే ఏడాదికి స్వర్ణ భారత్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ స్ఫూర్తి వెంకయ్యనాయుడు గారిది అయితే దీన్ని వెనకాల ఉండి నడిపిస్తుంది మొత్తం దీపమ్మ.
సంసార బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలతో పాటు ఈ ట్రస్ట్ను కూడా ఎంతో సమర్థవంతంగా ఇన్నేళ్ళు 24 ఏళ్ళ నుంచి ఒక్క అన్వాంటెడ్ ఇన్సిడెంట్ రాకోకుండా ఎంతో క్రమశిక్షణగా ఇక్కడ ఉన్న లక్షలాది మందికి ట్రైనింగ్ అయ్యి చేశారు. ఇవాళ ముందుగా దీపమ్మని స్వర్ణభారత్ ట్రస్ట్ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరొక మారు మీ అందరికీ ఈ విశ్వసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్కి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే విజయవాడ చాప్టర్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పెద్దలు మాకెంతో ఆప్తులు స్వర్ణ భారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే 2016 ఫిబ్రవరిలో 18వ తారీఖున ప్రారంభం చేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో మార్చి 30వ తారీఖున ఉగాది నాడు ఇక్కడ అదే నైపుణ్య శిక్షణా సంస్థలో సువెన్ ఫార్మా మరియు LSSGC వారి సహకారంతో ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్లో నైపుణ్య శిక్షణా కేంద్రం ఈరోజు వారి స్వహస్తాలతో మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఇంకొక శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవటం జరగటం మాకు చాలా చాలా ఆనందకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో కానీ ఎప్పుడు కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ దాన్ని ఇంకా మెరుగుపరుస్తూ ఎలా మనం ఇంకా ముందుకు ఎలా తీసుకురాగలమని అప్పుడు చూసిన కార్యక్రమాల వివరాలు కూడా గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రాంగణంలో జరిగిన ప్రతి కార్యక్రమం ఇంకా గుర్తుంచుకుని మాకు దాన్ని గుర్తు చేస్తూ మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అంకుల్ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు ఎలా తీసుకెళ్ళొచ్చని చాలా మంచి సూచనలు ఇచ్చారు. దానికి అది ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, అలాగే మీ అందరికీ కూడా తెలుసు గత 24 సంవత్సరాలుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణలో అవనివ్వండి, వైద్య సేవల్లో అవ్వండి, లేకపోతే విద్య పలు రంగాల్లో సేవలు అందిస్తూ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకుండా రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న సంస్థ. 2001 ఆగస్టులో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నాన్నగారి స్వగ్రామం దగ్గరలో ఉన్న వెంకటాచలం మండలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ మొదలైంది. నాన్నగారు 10 మంది మిత్రులతో కలిసి నేను మేనేజింగ్ ట్రస్టీగా అన్నీ తానై ఉన్న నాన్నగారు స్వర్ణ భారత్ ట్రస్ట్ వెనకాల ఉండి నడిపించడం తప్పించి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన ఆలోచన విధానాన్ని ముందుకి ఎలా తీసుకెళ్లాలని ఒక 25 సంవత్సరాలకు సరిపడా ఒక ఆలోచన విధానాన్ని మా ముందు ఉంచటం, దాన్ని మా బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. దానిలో భాగంగానే 2011లో చాలామంది మిత్రులు నెల్లూరులో బాగా జరుగుతుంది కదా, మీరు మిగిలిన దగ్గర కూడా ఎందుకు చేయకూడదు అని అన్నప్పుడు కూడా ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఒక సంస్థ పెట్టడమో ఒక ప్రాంగణం తీసుకుని అక్కడ ఒక భవనం నిర్మించడం చాలా సులువైన పని. కానీ దాంట్లో ఒక కార్యక్రమం నిర్వహించి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, సజావుగా నిరంతరం అది జరిగేలాగా చూడటం. ఎందుకంటే ఒక పని మొదలు పెడితే దాన్ని ఆపకూడదు అనేది నాన్నగారి ఆలోచన. మా అందరి భయం కూడా అదే. ఎందుకంటే దీంట్లో చీమ చుట్టుకుమన్నా కానీ వెంకయ్యనాయుడు గారి దగ్గర చీమ అలా చుట్టుకుమనింది ఏంటి అని అంటారు. అది ఒక చాలా బాధ్యతతో కూడుకున్న పని. సో ఎలాగా ఎంతోమంది చెప్పినా కానీ ధైర్యం సరిపోలేదు. కానీ తుదికు 2015లో విజయవాడలో
ఆ ఆలోచనకి ఒక రూపం దాల్చి 2015 జనవరిలో భూమి పూజ చేసి ఇక్కడ ఆత్కూరులో ఈ విజయవాడ చాప్టర్ మొదలుపెట్టడం జరిగింది. 2016లో ఈ ప్రాంగణంలో ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత 2017-18లో హైదరాబాద్లో ముంచిందల్లో మరింత విస్తృత, అంతకుముందు కూడా హైదరాబాద్లో సేవ చేసేవాళ్ళం, ఇంకొంచెం విస్తృతంగా సేవలు స్వర్ణ భారత్ ట్రస్ట్ అందించడం జరిగింది. స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ భారతాన్ని సాధికారత దిశగా తీసుకువెళ్ళే ఒక లాభాపేక్ష లేని సామాజిక సంస్థని మీ అందరికీ కూడా తెలుసు. మా ప్రధాన మార్గదర్శకులు నేను చెప్పినట్టుగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, వారికి నేను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు వారి గురించి. కాకపోతే వారి సంకల్ప బలమే రాజకీయాల్లో ఉంటూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం తీసుకోకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా సేవ చేయాలంటే రాజకీయాలతోనే ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒక ఆలోచన కూతురుగా నేను నాన్నగారితో పంచుకున్నప్పుడు చిన్నమ్మాయి ఏదో చెప్తుందని పక్కకు తీయకుండా దాని ఆలోచనని ఆయన మరింతగా మెరుగుపరిచి ఇంత మంచి అవకాశాన్ని అందరికీ కల్పించి ఆయనకి సహకరించిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ వేదిక మీద నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇన్ని సంవత్సరాలు ఇంతవరకు నడిచిందంటే ఇందాక కామినేని గారు చెప్పినట్టుగా కేవలం మా ట్రస్టీలందరి సహకారం మరియు మాతో నడిచిన సేవాభిలాషులు వాళ్ళందరికీ కూడా మరొక్క మారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సంస్థలో ప్రధానంగా 4 రంగాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్య మరియు కార్పొరేట్ వైద్య సేవల్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేలా చేయటం, అలాగే గ్రామీణ యువకులకి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ మరియు వారికి ఉచితంగా వసతి మరియు భోజన వసతి మరియు వసతి కల్పించి వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలాగా, ఉచితంగా భోజనం వసతి మాత్రమే, ఇంకేది ఉచితంగా కాదు. నాన్నగారు ఎప్పుడు నమ్ముతారో ఒక మనిషికి లెట్ us టీచ్ అ మ్యాన్ టు ఫిష్ రాదర్ దెన్ గివింగ్ అ ఫిష్ టు ఈట్ అని. సో చేపలు పట్టడం నేర్పిస్తే చాలు, చేప తీసుకెళ్ళి నోట్లో పెట్టకూడదు అని నమ్మే సిద్ధాంతంతో ఈ సంస్థ నడుస్తుందండి. దానిలో భాగంగా ఇప్పటి వరకు స్వర్ణ భారత్ ట్రస్ట్ 175,000 మంది యువతులకి ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరిగింది. వాళ్ళల్లో 85% వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడి ఉద్యోగరీత్యా అవనివ్వండి, లేదా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాల్లో స్థిరపడటం జరిగింది. అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు మేము నిర్వహించే మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అవనివ్వండి, లేకపోతే వివిధ హాస్పిటల్స్ వారి సహకారంతో నిర్వహించే మెడికల్ క్యాంప్స్ ద్వారా ఇప్పటి వరకు దగ్గరగా 5.5 లక్షల పైచులకు వారికి ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది గత 24 సంవత్సరాల్లో. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన పండగల్ని అందరూ కలిసి నిర్వహించుకోవాలని కుటుంబం అంతా కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఉగాది, సంక్రాంతి తప్పనిసరిగా స్వర్ణ భారత్ ట్రస్ట్ చాప్టర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే పేరెన్నికన్న పెద్దల్ని తీసుకొచ్చి వారితోటి సంభాషించడం, వారితో ప్రవచనాలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి ఏర్పాటు చేయడం స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం, వారికి సహకారం అందించడానికి వారి పై చదువులకి వారికి ఆర్థిక సహాయం అందించడం, ముప్పవరపు ఫౌండేషన్ అని మా కుటుంబ తరఫున అన్నయ్య ముప్పవరపు హర్షవర్ధన్ మరియు కుటుంబ సభ్యులందరం కలిసి నిర్వహిస్తున్న సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ప్రతిభా పురస్కారం అవార్డులు, అలాగే బివి రాజు ఫౌండేషన్ వారితో కలిసి ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థుల్ని వంతుల వారిగా తీసుకొచ్చి వారికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వారికి కావాల్సిన అన్ని సైన్స్లో ప్రాక్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ మా దగ్గర ఉన్న ల్యాబ్స్లో మరియు ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే బడి మానేసిన, బడికి వెళ్ళలేని, తల్లిదండ్రులు లేని లేదా తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరే ఉన్న పిల్లలకి ఒక 150 మంది పిల్లలకి మా దగ్గర ఉచితంగా వసతి ఏర్పాటు చేసి బ్రిడ్జ్ స్కూల్ లాగా వారి మెంటల్ అండ్ ఫిజికల్ ఏజ్ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఒక బ్రిడ్జ్ స్కూల్ నిర్వహించి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ స్కూలింగ్లోకి చేర్చి వారికి మా
విద్యా సంస్థల్లోనే చదువు నేర్పించడం జరుగుతుంది. అలాగే అక్షర విద్యాలయ అని ఒక సిబిఎస్ఈ పాఠశాల మరియు బోధన ఆంగ్లమైన భావన భారతీయమైన నానుడితోటి ఆ విద్యాలయం నెల్లూరులో, అలాగే స్వర్ణ భారతి విద్యా మందిర్ అని ఒక స్టేట్ బోర్డ్ సిలబస్ తోటి ఒక నామమాత్రం రుసుము 6,500 రూపాయల రుసుముతోటి ఒక విద్యాలయం ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, పుస్తకాలు ఉచితంగా ఇచ్చి చుట్టుపక్కల ఉన్న రైతు కుటుంబాల పిల్లలకి విద్య నేర్పించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకుండా గత 24 సంవత్సరాలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పెద్దలందరి సహకారంతో అందరి ఆశీర్వచనంతో ముందడుగు వేస్తూ మరింతగా ఇప్పుడు వస్తున్న అవకాశాలు యువతకి అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఇండస్ట్రీలో ఉన్న పేరెనిక్ వారితోటి భాగస్వామ్యం తీసుకుంటూ ఈ నైపుణ్య శిక్షణలో చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం సహకారంతో మరింత ముందుకెళ్ళగలిగిన ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అందరి సహకారం మరొక మారి అందిస్తున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో సమయాన్ని వెచ్చించి తనకున్న ఇంత పని ఒత్తిడిలో కూడా ఇంత చక్కగా వచ్చి మా కోసం ఇంత సమయాన్ని వెచ్చిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళకి మరొక మారి శిరసు వంచి వందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై స్వర్ణ భారత్. సంతోషం అమ్మా దీప. రాజకీయాల్లో లేకపోయినా ప్రజాసేవ చేయొచ్చు అంటే, రాజకీయాల్లో ఉంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు లాగా ప్రజల మంచి కోరే వాళ్ళు ఉంటారు, కానీ రాజకీయాల్లో లేకుండా నువ్వు చేస్తున్న కార్యక్రమం మా అందరికీ చాలా గొప్పగాను గౌరవంగా ఉంటుందమ్మా. ఇప్పుడు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్కి మార్గనిర్దేశకులైన పెద్దలు 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడే ఓడియమ్మా సెంటర్ తీసుకొచ్చి. ఈ వయసులో 27వ తారీఖు పోలవరంలో 5 గంటలుండి సాయంత్రం వచ్చి ఇఫ్తార్ విందుకి వెళ్ళారు. 28వ తారీఖు మెడ్రాస్ వెళ్ళి అక్కడ అందరితో ఇంటరాక్ట్ అయ్యి వచ్చారు. 29వ తారీఖు ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినంలో రోజంతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ పొద్దున్న పంచాంగ శ్రవణం అయిపోయింది, ఇప్పుడు ఇది అయింది. తర్వాత చాలా పెద్ద ప్రోగ్రాం P4 అనే ప్రోగ్రాంకి వెళ్ళాలి. నిజంగా ఉగాది రోజున ఇంత కష్టపడితే ఇంక ఏడాదంతా కష్టపడాలి. చూస్తే బాధ అనిపిస్తుంది ఆ వయసు, కానీ చిత్తశుద్ధి సంకల్పం ఉంటే ఎంత కష్టమైనా